పాకిస్తాన్లోని పీఓకి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారు. చాలా స్ట్రాటజిక్ లొకేషన్స్నే భారతదేశం టార్గెట్ చేసింది. కేవలం టెర్రరిస్ట్ క్యాంప్స్, సివిలియన్ క్యాంప్స్ కాదు. అండ్ ఇతను హఫీజ్ సయీద్ ఉన్న ప్రాంతంలో అయితే గట్టి దాడే జరిగింది. అతను మృతి చెందినట్టే నిర్ధారణ వస్తుంది. మీకున్న సమాచారం ఏంటి డాక్టర్ బిఎన్ రమేష్? అయ్యా, ఎప్పటిదాకైతే మనకి కన్ఫర్మేషన్గా అతని జనేజా జరగదో, ఎప్పటిదాకైతే అతన్ని కంప్లీట్గా చేయరో అప్పటిదాకా మనం దీన్ని నమ్మడం నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఇంతకుముందు జరిగినటువంటి ఇంటర్నేషనల్ యుద్ధాల్లో కూడా మనం చాలాసార్లు చూసాం. హిట్లర్ని కూడా చాలాసార్లు చనిపోయినట్టుగా కొంతమంది చూపించేవాడు. హిట్లర్కి దాదాపు 7 మంది డూప్లికేట్స్ ఉండేవాడు. అలానే సద్దాం హుస్సేన్ కూడా 7 మంది డూప్లికేట్స్ ఉండేవాడు. మన దేశం మనకు ఒక చరిత్ర ఉన్నది. ఒక మనిషిని పోలిన మనిషి 7 మంది ఉంటారని ప్రపంచం. ఇలాగే హఫీజ్ సయీద్ పోయాడా ఉన్నాడా అనేది కూడా నాన్న అడిగితే మీరు మౌలికమైన ప్రశ్న అది కాదండి. ఒకడంటారు, మన అల్లూరు సీతారామరాజు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఒక్క సీతారామరాజు పోతే 100 మంది సీతారాములు వస్తారు. ఆ హఫీజ్ సయీద్ని ఫాలో చేసి ఆయన దేవుడుగా అనుకున్న వాళ్ళు కూడా అదే అనుకుంటారు. అతను ఉన్నా లేకపోయినా మనకి పెద్ద ఇంట్రెస్ట్ కాదు అది. నేను ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ వెదర్ ఈజ్ అలైవ్ ఆర్ నాట్. ఇంకొక 2-3 ఏళ్ళు పోతే ఏ డయాబెటీస్తోనో బీపీతోనో పోతాడు ఆయన. అతను ఉండడం లేవడం ఇష్యూ కాదండి నాకు. దావుద్ ఇబ్రాహిం కూడా ముసలోడు అయిపోయాడు. 90 నుంచి ఈ రోజున 90లో రైల్వే 90లో బొంబాయిలో రైల్వే రైడ్ జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అతను బాలీవుడ్ ఫిల్మ్స్ చేశాడు. మనం ఉన్నటువంటి ఇక్బాల్ మాలిక్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు. సబ్కా బాయ్ భయ్ భాయ్ దౌద్ భాయ్ అని పాటలు కూడా పాడాడు. మనం చూసాం అని కూడా మన దౌర్భాగ్యం అది. ఏంటంటే వీళ్ళందరూ కూడా షెల్టర్ ఇస్తారు. అసలైనది డీప్ స్టేట్ అంటే పాకిస్తాన్. దర్ ఇస్ ఓన్లీ వన్ సేయింగ్ ఇన్ ద వరల్డ్, ఎవ్రీ కంట్రీ హ్యాస్ అన్ ఆర్మీ, హియర్ ఆర్మీ హ్యాస్ ఎ కంట్రీ. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్, మీరు టైం ఇస్తే. ఏంటంటే ఒక స్టేట్ అంటే పొలిటికల్ సైన్స్లో నేను పొలిటికల్ సైన్స్ చదువుకున్నాను. ఇన్ఫాక్ట్ ఐ మస్ట్ షేర్ విత్ యువర్ పీపుల్. ఐ స్టూడ్ పర్హాప్స్ కంట్రీ ఫస్ట్ విత్ మార్క్స్ ఐ రోట్ ఈవెన్ ఐఎమ్ ఇంజనీర్ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ సివిల్ సర్వీసెస్. సో ఆ నాలెడ్జ్ తోటి నాకు చాలా ఇష్టం పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్ట్. సో స్టేట్ అనే దాన్ని 4 భాగాలుగా విభజిస్తారు సార్. స్టేట్ ఈస్ కాల్డ్ కాంబినేషన్ ఆఫ్ 4 factors. 1, పాపులేషన్. 2, టెరిటరీ. 3, గవర్నమెంట్. 4th, సావర్నిటీ. అంటే ఏ సావరిన్ ఎంటిటీ విత్ ఎ గవర్నమెంట్ విత్ ఇన్ ఎ టెరిటరీ విత్ ఎ పాపులేషన్, దట్స్ కాల్డ్ ఎ స్టేట్. పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఎ స్టేట్. Unfortunately, it's only a state in namesake. For population, it has become an army pressure group for population. For a territory, it has got a real estate. For governance, it has got gun culture. And for sovereignty, it has got stealth and suppression. So, ఆ పీటీజీఎస్ని ఈ పీటీజీఎస్తో మార్చినటువంటి ఘనత వహించినటువంటి పాకిస్తాన్ అనే ఒక టెర్రరిస్ట్ సంస్థ, ఆ సంస్థకి ఈ వీళ్ళు ఉన్నారే మన దావుద్ ఇబ్రాహిం, హఫీజ్ సయీద్, వీళ్ళందరూ కూడా ఒక పావులు సార్. వీళ్ళు ఆర్మీ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు కంటే ఉన్నారు. నా ఉద్దేశంలో ఇంకా కూడా నేను అనుకుంటున్నా, నేను కనుక జనరల్ మురీన్ అంటే నేనేం చేస్తానంటే ఈ దావుద్ ఇబ్రాహింని, సలాలుద్దీన్ని, సయ్యద్ సలాలుద్దీన్ని, అలానే జైషే మహమ్మద్ చీఫ్ని, వీళ్ళందరినీ కూడా ఇంక్లూడింగ్ హఫీజ్ సయీద్, వీళ్ళందరినీ తీసుకుని నేను ఒక మంచి ప్రెగ్నెన్సీ హాస్పిటల్లో పెడతా. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రైడ్ చేయలేదు వాళ్ళు. అక్కడ కింద పెడతాం బేస్లో. ఇజ్రాయెల్ వాడైతే రైడ్ చేసి అక్కడ కూడా లేపేస్తాడు. అది మనం ఇజ్రాయెల్ కాదు కదా, మనం చేయలేము అప్పుడు. అందుకని అలాంటివి చేసినా కూడా నేను పెద్ద ఆశ్చర్యపోవడం. రెండోది, ఈ రోజు ఇప్పుడే మీకు ఇంటర్వ్యూ రాకముందే ఆ పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఇంటర్వ్యూ చూస్తున్నాను నేను. ఒక లేడీ బ్రహ్మాండమైన క్వశ్చన్ వేసింది ఆవిడ, స్కై న్యూస్ నుంచి. న్యూలు నమిలాడు, చెప్పలేకపోయాడు. అతను చెప్పింది ఏంటంటే, ఒక 2-3 ఉమెన్ నేను చిల్డ్రన్ని ఇండియన్ ఆర్మీ చంపింది అంటాడు. అంటే ఏంటి, మేము చూడండి మేము ఎంత మంచి టెర్రరిస్టమో, మేము పహల్గాంలో కేవలం హిందూ యువకులను మాత్రమే చంపాము, ఆ పిల్లల్ని పోలేదు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ వచ్చేసి మా పిల్లల్ని, మా యువతని చంపుతారు, మేమే పరికమాల ఎదవలు ఉంటే మాకంటే కూడా ఎదవలు ఇండియన్ ఆర్మీ వాళ్ళని చెప్పదనుకుని చెప్తున్నాడు అతను. నేను విషయం ఏంటంటే, పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్ ఆర్మీ యూనిఫామ్లు వేసి వాళ్ళనే చంపి ఎంతమంది ఇండియన్ ఆర్మీలు చంపామని చెప్పగలరు? వాళ్ళే 2-3 చిల్డ్రన్ తీసుకొచ్చి చంపేసి ఇండియా వాళ్ళు చంపారని చెప్పగలరు? వాళ్ళు చెయ్యలేని పని, అకృత్యము, వాళ్ళు దిగజారలేని లోతు లేదు సార్. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, ఇప్పుడే ఇజ్రాయెల్ రాయబారి కూడా స్పందించారు.
ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేసే హక్కు భారత్కు ఉంది, మా సంపూర్ణ మద్దతు. అలాగే రకరకాల దేశాల నుంచి పరిపూర్ణంగా మద్దతు వస్తుంది. అంటే పాకిస్తాన్ హ్యాస్ బీన్ ఎలినేటెడ్. వాళ్ళ వికృత చేష్టల వల్ల, రోగ్ స్టేట్ అనే ముద్ర ఆల్రెడీ పడి ఉండటం వల్ల వాళ్ళు ఈరోజు ప్రపంచానికి బాగా ఎక్స్పోజ్ అయ్యారు థ్యాంక్స్ టు ద సోషల్ మీడియా. మొన్నటి వరకు ఏంటంటే వాళ్ళు చెప్పిన నెరేటివ్స్, ఇట్లా గర్భవతుల్ని చిన్నపిల్లల్ని చంపుతున్నారని నెరేటివ్స్ బ్రహ్మాండంగా అక్రాస్ ద గ్లోబ్ నడిచి ఉండొచ్చు కాక, మొన్నటిదాకా వాళ్ళకి చైనా అండగా నిలబడి ఉండొచ్చు కాక, ఇవాళ చైనా గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. వాళ్ళు పాకిస్తాన్కి నేరుగా మద్దతు ఉందని చెప్పలేరు, వాళ్ళకి మద్దతుగా నిలబడలేని ఒక విచిత్రమైన పరిస్థితి. ఒకవేళ అదే కనుక